డబ్బు ఆశతో తమ బ్యాంకు ఖాతాలు, ఏటీఎం కార్డులు, చెక్ బుక్స్, ఇంటర్నెట్ బ్యాంకింగ్ వివరాలను సైబర్ నేరగాళ్లకు అప్పగించి ఆన్లైన్ మోసాలకు సహకరించిన 5 నిందితులను అరెస్ట్ చేసినట్లు జిల్లా ఎస్పీ జానకి శర్మిల తెలిపారు. నిర్మల్ జిల్లా పోలీస్ కార్యాలయంలో ఈ రోజు ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో జిల్లా ఎస్పీ మాట్లాడుతూ లోకేశ్వరం, సోను మండలాలకు చెందిన 5 వ్యక్తులు తమ ఖాతాలను సైబర్ నేరగాళ్లకు అప్పగించినట్లు, ఈ ఖాతాల ద్వారా సుమారు 8.18 కోట్ల రూపాయలకు పైగా లావాదేవీలు జరిగినట్లు విచారణలో వెలుగులోకొచ్చింది. నిందితులు 2024 సంవత్సరం నుంచి తమ పేర్లతో పాటు వ్యాపార సంస్థల పేర్లపై వివిధ బ్యాంకుల్లో కరెంటు ఖాతాలు ప్రారంభించి వాటికి సంబంధించిన ఏటీఎం కార్డులు, చెక్ బుక్స్, ఇంటర్నెట్ బ్యాంకింగ్ వివరాలను సైబర్ నేరగాళ్లకు జారవేసి ఎంజాయ్ చేసినట్లు రుజువైంది. దీనికి గాను వీరు కమిషన్లు పొందినట్లు విచారణలో తేలింది. లోకేశ్వరం మండలానికి చెందిన 3 నిందితులను ఇప్పటికే అరెస్ట్ చేసి న్యాయస్థానం ఎదుట హాజరుపరచగా సోను మండలానికి చెందిన మరో 2 కూడా అదుపులోకి తీసుకోవడం జరిగింది. ఈ కేసు ఛేదనలో చాకచక్యంగా వ్యవహరించిన నిందితులను పట్టుకోవడంలో కృషి చేసిన సిబ్బందిని జిల్లా ఎస్పీ డాక్టర్ జి జానకి శర్మిల ప్రత్యేకంగా అభినందించారు. కొంచెం బాగా విస్తృతంగా ప్రచారం కల్పించాలి. ఎందుకంటే అమాయకులు మోసపోతున్నారు చాలా మంది. ఇందులో ఫ్రీ మనీ వస్తుంది కదా అని నేనైతే షికాయత్ సాయి కృష్ణ వీళ్ళందరూ కలిపి ఈ కొన్ని యాక్టివిటీస్ వీళ్ళ ఏదైతే ట్రాన్సాక్షన్స్ ఉన్నాయో బ్యాంక్ ట్రాన్సాక్షన్స్ చాలా అనుమానాస్పదంగా ఉన్నాయి. అలాగే వీళ్ళతోటి సైబర్ క్రిమినల్స్ అందరికీ లింక్స్ ఉన్నాయి అనేసి మనకి ఎన్సీఆర్బీ పోర్టల్ నుంచి ఇన్ఫర్మేషన్ రావడం జరిగింది. దీని మీద మన ఆఫీసర్స్ అందరూ కలిసి పరిశోధించగా తెలిసింది ఏంటంటే వీళ్ళు దగ్గర వీళ్ళ ద్వారా 8 కోట్ల వరకు అమౌంట్ చాలా వరకు మిస్యూజ్ అయింది అనేసి తెలుస్తుంది. వీళ్ళు ఎట్లా అంటే వీళ్ళు కొన్ని కంపెనీ పేర్ల మీద కరెంట్ అకౌంట్స్ తీసుకుంటారు. ఫర్ ఎగ్జాంపుల్ ఆర్బీ ట్రేడర్స్ అని ఉంటుంది, తర్వాత ఎన్ఆర్ ఎంటర్ప్రైజెస్ అని ఉంది, అజాన్ ట్రేడర్స్ అని ఉంది. ఇట్లా కరెంట్ అకౌంట్స్ నుంచి కొన్ని పెట్టుకుంటారు. తర్వాత డిఫరెంట్ అకౌంట్స్, డిఫరెంట్ లేయర్స్ ఆఫ్ అకౌంట్స్ ఓపెన్ చేసి వీటికి సంబంధించిన సైబర్ క్రిమినల్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఆ పాస్బుక్స్ కానీ, ఏటీఎం కార్డ్స్, తర్వాత పాస్వర్డ్స్ ఇవన్నీ కూడా వాళ్ళకి ఇచ్చేస్తారు. ఇచ్చినందుకు వాళ్ళకి ఎంతైతే వాళ్ళు మోసం చేస్తారో దానిలో వీళ్ళు 5% వీళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. ఈ రకంగా వీళ్ళు మనకి ఇప్పటి వరకు అంటే ఈ 2-3 రోజుల్లో చేసిన పరిశోధనలు బట్టి మనకు తెలిసింది ఏంటంటే 8.18 crores ఇప్పటి వరకు ఈ క్రైమ్ జరిగింది. దీనిలో వీళ్ళ పాత్ర ఉంది. ఎందుకంటే వీళ్ళే అకౌంట్స్ ఇచ్చారు కాబట్టి వీళ్ళ పాత్ర ఉంది. మనం ఇంకా దీనిలో లోతుగా పరిశోధించాలి. నేను అందరినీ కోరుకున్నది ఏంటంటే ఇలా డబ్బు ఫ్రీగా వస్తుంది కదా అని ఆశపడి మనము వీళ్ళు సైబర్ క్రిమినల్స్ కి సహకరిస్తే మనం కూడా నేరస్తులుగా ఉంటాము, మనం కూడా అరెస్ట్ అవుతాం. వీళ్ళందరినీ కూడా అరెస్ట్ చేసి పంపించడం జరిగింది. తర్వాత ఈ కేసుని ఛేదించినందుకు మన టీం అందరికీ కూడా నేను ప్రత్యేకంగా అభినందిస్తున్నాను. అనుమానాస్పదంగా లాగేస్తున్నాం ఏదన్నా కూడా పోలీసులకి ఇన్ఫర్మేషన్ ఇవ్వండి. అలాగే చాలా ఈజీ మనీ వస్తుంది అంటే 1 కోటి రూపాయలకి దగ్గర 1 లక్ష రూపాయలు వస్తున్నాయి ట్రాన్సాక్షన్ అయినప్పుడు. వీళ్ళు మనకి ఇప్పుడు ఈ 2 రోజుల పరిశోధనలో తెలిసింది 8 crores అని. ఎప్పటి నుంచో చేస్తున్నారు అంటే ఎన్నో 100 కోట్లు ఎన్నో చేసి ఉంటారు. దీంట్లో మనకి మేడం చెప్పినట్టు ఇప్పటివరకు మనకు అరౌండ్ 8 crores వర్త్ ట్రాన్సాక్షన్స్ మనం గుర్తించడం జరిగింది. అట్లనే ఇంకొక 2 అడిషనల్ పాయింట్స్ ఏంటంటే వీళ్ళు ఇప్పటిదాకా మనం గుర్తించింది కేవలం ఒక టిప్ ఆఫ్ ద ఐస్బర్గ్. ఎందుకంటే వీళ్ళు మల్టిపుల్ అకౌంట్స్ ఉన్నాయి. ఇప్పటిదాకా వీళ్ళు 5 పట్టుకొని మనం చూసింది కేవలం 5 అకౌంట్స్. ఒక్కొక్కరు ఓపెన్ చేసినా కనీసం 6-7 అకౌంట్స్ అయినా ఓపెన్ చేస్తారు. అంటే ఇంకా 5 అరౌండ్ 25 అకౌంట్స్ ఇంకా మనం చూడాల్సి ఉంది. సో ఇంకా దాంట్లో ఇంకా ఎంతమంది లింక్స్ ఉన్నాయని కూడా అదో సెకండ్ ఆస్పెక్ట్ ఏంటంటే అది ఇంకా వీళ్ళకి ఎంతమందితో లింక్స్ ఉన్నాయి అండ్ వీళ్ళ వెనుక ఎవరు ఉన్నారు, వీళ్ళు ఇంకెవరితో ఓపెన్ చేయించారు, ఆ యాంగిల్స్ లో కూడా పూర్తిగా దర్యాప్తు